హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? ఇంకా మనమైతే రైతుల దగ్గరకు అనేది వచ్చాము. ఇక్కడ మొత్తం టోటల్ మనకి ఎన్ని గూర్లు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఏంటనేది చూపిస్తాను. నేనే లైవ్లోకి వచ్చి అనేది వీడియో అనేది తీస్తున్నాను. ఈ మొత్తం మనకి అమ్మకానికి ఉండే జీవాలు. చాలామంది ఈ మధ్య అన్న వెంకీ అన్న నువ్వే వెళ్ళి వీడియో తీసి పెట్టండి, చాలా వరకు సూడుగూర్లు కావాలి, పిల్ల తొలలు కావాలని చాలామంది అడుగుతున్నారు. అందుకే నేనే రైతుల దగ్గరికి అనేది వచ్చున్నాను. నేనే లైవ్లోకి వచ్చి వీడియో తీస్తున్నాను. మొత్తం టోటల్ ఇవి ఎన్ని గూర్లు ఉన్నాయి, వీటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, మిగతా సూడుగూర్లు అయితే ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు, వీటికి ఏదైనా పొల్లు ఏదైనా డౌట్ ఉంటే అలాంటి పొల్లు కూడా నేను చెక్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మనం అన్నీ చెక్ చేసి ఓకేనా జీవాలు బాగున్నాయని చెప్తేనే మీరు కూడా నాకు కాల్ చేస్తుంటారు. అంతేగాని అన్నీ బాగున్నాయి రాండి అన్న, ఇక్కడికి వచ్చిన తర్వాత పొల్లు లేకపోతే మళ్ళీ వాళ్ళు ఇవ్వమన్నాడు, ఇవి చాలా ఉంటాయి. కాబట్టి నేను లైవ్లోకి వచ్చాను కాబట్టి అన్నీ ప్రతిదీ చెక్ చేసిన తర్వాతే జీవాల రేట్ ఎంత, ఫైనల్గా ఎంతకు వస్తాయి అని నేను రైతులతో మాట్లాడతాను. ఓకే, ఒకసారి అయితే వీడియోలో చూపిస్తా. వీడియోలో చూపిస్తూ రేట్ అనేది మాట్లాడతాం. ఓకేనా? ఈ కట్ట అనేది మొత్తం టోటల్ మనకి 40 గొర్రెలు, ఒక్క పిల్ల మాత్రం ఉన్నాయి. మిగతా అన్ని సూడుగూర్లు. ఇక్కడ ఇట్లా ఒక 2 పొట్టేళ్ళు ఉన్నాయి, అవి మాత్రం లేవు ఇక్కడ. మిగతా గూర్లు మాత్రం మనకి ఈ పొట్టేళ్ళు కనిపిస్తున్న పొట్టేళ్ళు 3 ఉన్నాయి. ఏమన్నా 3 ఉన్నాయి, 3 లేవు కదా పొట్టేళ్ళ. ఇవి కావాలంటే సపరేట్గా వేస్తారా? సరే సరే, ఓకే. మనకి ఈ మొత్తం టోటల్ మనకి 40 సూడి గొర్రెలు, పిల్ల అనేది ఒక్కటేమో ఉంది అంతే. ఇది కనిపిస్తుంది కదా, ఒక్క పిల్ల మాత్రమే ఉంది. మిగతా అన్ని మనకి సూడుగూర్లు. దగ్గరగా 1 నెల 2 నెలల లోపల అనేది మనకి తినేదానికి అవకాశం అయితే ఉన్నాయి. నేనే లైవ్లోకి వచ్చి అనేది వీడియో తీస్తున్నా. ఆ పొట్టేళ్ళు ఒక 3 పొట్టేళ్ళు ఉన్నాయి, అవి మాత్రం వాళ్ళు సపరేట్ రేటుకి అయితే ఇస్తామన్నారు. ఈ మొత్తం టోటల్ మనకి 40 గూర్లు, సూడుగూర్లు. ఒకసారి గూర్లు అనేది నీట్గా చూపిస్తాను. వీటిలో మనకి పొల్లు లేనంటూ గొర్రె ఏదైనా ఉంటే తీసేయమని కూడా చెప్తున్నారు. అలాంటి గొర్రె అయితే లేవు, ఎందుకంటే అన్నీ మనకి ఫస్ట్ ఈత, రెండో ఈత బొంతే ఉంటుంది నాకు తెలిసినంతవరకు. ఈతల గూర్లు కానీ, ఏజ్ బార్ గూర్లు కానీ అలాంటివి అయితే మనకి ఏం కనిపించలేదు. ఇవి జత ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదు. 29,000 అంత రేట్లు చెప్పాను మీరా? అంత రేట్లు చెప్తే ఆడ చెప్పు. సూడుగూర్లు పిల్లలు ఏమన్నా 10 పిల్లలు ఉంటే మీరు చెప్పిన అది 20 ఓకేనా? వాళ్ళు అయితే మనకి రేట్ అయితే 29,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఏదైనా సరే జీవాల దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు, కళ్ళు అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుందన్న. ఇక్కడ రైతు అనేది చెప్తారు, వాళ్ళు చెప్పే రేటుకి అయితే మీరు కొనరు. వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీకు ఏ రేటుకి అయితే నచ్చుతుందో 12,000కా 13,000కా అది మీ ఇష్టం, నచ్చిన రేటుకి అనేది తీసుకోవచ్చు. ఏదైనా సరే జీవాల దగ్గరకు వచ్చి చూసుకున్న తర్వాత బేరం చేస్తే బాగుంటుంది. ఫోన్లోనే అన్న వాళ్ళు అంత రేటు చెప్తున్నారు, ఏంటన్నా ఇచ్చే రేట్లు అడుగుతున్నా. ఇక్కడ ఫైనల్ రేట్ కూడా ఎంత ఏంటి అనేది నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇక్కడ చెప్పినప్పుడు రేట్ 29,000 చెప్పగానే మళ్ళీ ఫోన్లు చేసి అన్న వెంకీ అన్న మనకు ఎంత ఫైనల్గా ఎంతకు వస్తాయి ఒకసారి కనుక్కొని ఇలాంటి కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రేటుతో పాటు ఫైనల్ రేటు కూడా అన్న. ఇంకా ఫైనల్ రేట్ చెప్పిన తర్వాత ఇంకా ఆ రేటు కంటే తక్కువ అయితే వాళ్ళు ఎవరు. ఆ రేట్ మీకు నచ్చితే ఓకే అండి, చూసుకోండి, నచ్చిన తర్వాత తీసుకెళ్ళండి. అంతేగాని ఏదైనా సరే ఫైనల్ రేట్ అయినా సరే మీకు నచ్చితే దగ్గరకు వచ్చి ఆ రేటుకి నాకు సరిపడతాయి అంటేనే కొనండి. అంతేగాని అన్న 28,000 అంటే 28,000కే ఇస్తారనేది ఏం కాదు. ఫైనల్ రేటు కూడా అడుగుతాను. ఇప్పుడు వాళ్ళు 29,000 చెప్పారు, ఇచ్చే రేటు కూడా ఒక రేట్ అనేది ఖచ్చితంగా చెప్పండి అన్న నేను అడుగుతాను రైతుని. అప్పుడు ఆ రేటు చెప్తారు. ఆ రేటు మీకు నచ్చి ఓకే జీవాలు బాగున్నాయి అనుకుంటే జీవాల దగ్గరకు వచ్చి వాటిని చూసుకున్న తర్వాత బేరం అనేది చేసుకోండి. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు. చాలామంది అడుగుతున్నారు అన్న ఏంటంటే ఎప్పుడు రాపూర్ దగ్గర జీవాలే పెడుతున్నారన్న. మా చుట్టుపక్కల విలేజ్లో మాకు మండలం రాపూర్ మండలంలోనే 1000 జీవాలు ఉన్నాయన్న. ఇంకా బయట వెళ్ళాలి అనుకుంటే బయట వెళ్ళాలి, కానీ ఏంటంటే పని ఉన్నప్పుడు మనం ఎట్లా వెళ్ళినప్పుడు మన రైతులు అమ్మేవాళ్ళు మాత్రమే చెప్తున్నారు. అందరి దగ్గర జీవాలు అమ్మేవాళ్ళు ఉండరు. ఇప్పుడు అవతల మనకి 2-3 దొడ్లు ఉన్నారు, వాళ్ళందరూ అమ్మాలని ఏం లేదు. ఎవరైనా 1-2 అమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీస్తున్నాను. ఒకే విలేజ్లో అయితే కాదు బ్రదర్, ఇవి వచ్చేసి మనం ఒకే విలేజ్లో అయితే కాదు. ఇవి మనకి రాపూర్ మండలం చాలా విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లో ప్రతి ఒక్క విలేజ్లో ఒక్కొక్కటి 2-3 కట్టలు అనేది అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర వీడియో పెడుతున్నాం. మండలం మాత్రం రాపూర్ మండలమేను. కాబట్టి ఈ మొత్తం మనకి 40 గొర్రెలు, ఒక పిల్ల, మిగతాయి మనకి సూడుగొర్రెలు. జత వచ్చి మనకి 29,000 ఫైనల్ రేట్ అయితే కదన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది. ఏదైనా సరే జీవాల దగ్గరకు వచ్చి చూసి మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకున్నా. ఎందుకంటే మనం వీడియోలో చూసేది వేరు, దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు. ఎందుకంటే
వీడియో చూడడానికి చాలా బాగుంటాయి. దగ్గరకు వచ్చి కొంచెం తేడా, మరి అంత తేడా అనేది కాదు, కొంచెం తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. జీవాలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను మీకు. ఓకేనా. మనకు వచ్చేసి పొట్టేళ్ళు అని చెప్పారు. అయితోలేట లోపల నుంచే మనకి పళ్ళ పొట్టేలు ఒకటి, ఇక్కడ ఈ 2 పొట్టేళ్ళు వచ్చేసి మనకి సపరేట్గా రేట్ చెప్తా ఉన్నారు. వచ్చిన తర్వాత కావాలనుకుంటే ఈ బేరం అనేది సపరేట్గా చెప్తారు. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జీవాలు అనేది ఒకసారి నీట్గా చూపించాను.